హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వీడియోకి వచ్చాను. కొండా సురేఖ గారు మన తెలంగాణలో ఎమ్మెల్యేగా అయితే ఉన్నారు ప్రెసెంట్. ఆమె పాస్ చేసిన కామెంట్స్ అయితే హాట్ టాపిక్గా మారాయి ఫ్రెండ్స్. ఒక మహిళగా ఉన్న మీరు ఇంకొక మహిళ గురించి అలా మాట్లాడడం చాలా బాధాకరంగా అనిపించింది. చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ని కూడగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్. అది ఓపెన్ సీక్రెట్. కానీ ఒక సెలబ్రిటీని లాగి ఆమె పరువు మీ పరువు తీసుకోవడం ఏం బాలేదండి. ప్రెసెంట్ సురేఖ గారు చేసిన కామెంట్స్కి చాలా వ్యతిరేకత అయితే వస్తుంది ఫ్రెండ్స్. సురేఖ గారు చేసిన కామెంట్స్ని వెనక్కి తీసుకోవాలని చాలా మంది ప్రముఖులు అండ్ సెలబ్రిటీస్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది వాగి మీకు మీరే కష్టాలు తెచ్చుకోకండి మేడం గారు. ఒకవేళ నిజంగానే కేటీఆర్ గారు బ్లాక్మెయిల్ చేసి ఉంటే అట్లాంటి ఎవిడెన్స్ ఏమైనా మీ దగ్గర ఉంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వండి, ఏం పర్లేదు. కానీ ఇలాంటి కామెంట్స్ అయితే పాస్ చేయడం ఎవరికి మంచిది కాదు మేడం. ఇప్పుడు కేటీఆర్ గారు అండ్ నాగార్జున గారు ఇద్దరు కలిసి డిఫార్మేషన్ కేసు అయితే పెట్టారు ఫ్రెండ్స్. చాలా మంది ప్రముఖులు అండ్ సెలబ్రిటీస్ కూడా ఈ కామెంట్స్ మీద ఖండిస్తున్నారు ఫ్రెండ్స్. కొండా సురేఖ గారు